కొన్ని క్రియాపదాలు వెర్బ్స్ ఆ వెర్బ్లోని వొవెల్ లెటర్ని మార్చడం ద్వారా పాస్ట్ టెన్స్ గాను పాస్ట్ పార్టిసిపుల్ గాను మార్పు చేస్తే అట్లాంటి వెర్బ్స్ని స్ట్రాంగ్ వెర్బ్స్ అని చెప్తాము. ఇక్కడ చూడండి, డ్రింక్, డ్రాంక్, డ్రంక్. ప్రజెంట్ టెన్స్లో డ్రింకులో ఐ ఉంది, పాస్ట్ టెన్స్లో రాసేటప్పుడు ఐ బదులు ఏ రాస్తున్నాం. అదే పాస్ట్ పార్టిసిపుల్గా యూ రాస్తున్నాం. ఇవన్నీ ఓవెల్స్. అంటే ఓవెల్స్ మార్చడం ద్వారా ఒక వెర్బ్ టెన్స్ మార్చుకుంటే అట్లాంటి వెర్బ్స్ని స్ట్రాంగ్ వెర్బ్స్ అని చెప్తాము. టేక్, took, taken, give, gave, given, write, wrote, written, do, did, done, sing, sang, sung, wear, wore, worn, shake, shook, shaken, break, broke, broken. ఈ వెర్బ్స్లో ప్రజెంట్ టెన్స్లో నుంచి పాస్ట్ టెన్స్లోకి తర్వాత పాస్ట్ పార్టిసిపుల్గా మార్చడానికి ఆ వెర్బ్లో కేవలం ఓవెల్స్ని మాత్రం మార్చడం జరిగింది. ఇట్లాంటి వెర్బ్స్ని స్ట్రాంగ్ వెర్బ్స్ అని చెప్తాము. స్ట్రాంగ్ వెర్బ్స్ని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్న వెర్బు పాస్ట్ టెన్స్లో ఒక రకంగాను పాస్ట్ పార్టిసిపుల్గా మరో రకంగాను ఇట్లా 3 విధాలుగా మార్పు చెందుతాయి. ఈ విధంగా 3 రకాలుగా మార్పు చెందే వెర్బ్స్ని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని కూడా చెప్తాము. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, స్ట్రాంగ్ వెర్బ్స్ అన్నీ కూడా ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అవుతాయి. ఎందుకని? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్గా అవి వేరు వేరు పదాలుగా ఉంటాయి కాబట్టి. కానీ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అన్నీ స్ట్రాంగ్ వెర్బ్స్ అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే ఇక్కడ చూడండి, బీ అనే వెర్బ్ ఉందనుకోండి, అది మనం ఉపయోగించే టెన్స్ని బట్టి ఒక సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు నౌన్ ఆర్ ప్రొనౌన్ బట్టి అవి మార్పు చెందుతూ ఉంటాయి. అంటే ఒక సిస్టమేటిక్గా కాకుండా ఆ సిచ్యువేషన్ బట్టి అవి మారిపోతూ ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. హ్యావ్ అనుకోండి, హ్యాజ్, హ్యాడ్. డూ అనుకోండి, డూ, డస్, డిడ్, డన్. గో అయితే గో, గోస్, వెంట్, గాన్. ఇట్లా సబ్జెక్ట్ని బట్టి టెన్స్ని బట్టి అవి వేరు వేరు రకాలుగా మారుతూ ఉంటాయి. అందుకని ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ వెర్బ్స్. కానీ స్ట్రాంగ్ వెర్బ్స్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఎందుకు అవుతున్నాయంటే అవి జస్ట్ వొవెల్ అక్షరాన్ని మార్చుకోవడం ద్వారా మాత్రమే అవి పాస్ట్ టెన్స్ గాను పాస్ట్ పార్టిసిపుల్ గాను మారుతాయి. అందుకని స్ట్రాంగ్ వెర్బ్స్ అన్నీ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అవుతాయి, కానీ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అన్నీ స్ట్రాంగ్ వెర్బ్స్గా ఉండవు. ఈ తేడాని గమనించాలి. వొవెల్ లెటర్స్ మారడం ద్వారా టెన్స్ మారే వెర్బ్స్ని స్ట్రాంగ్ వెర్బ్స్ అంటారు. అట్లా కాకుండా సబ్జెక్టుని బట్టి టెన్స్ని బట్టి పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్గా మారే వెర్బ్స్ని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. ఈ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోవాలి.